మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అద్వితీయ నామములో సంఘ బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక నిండు వందనవచనం తెలియజేస్తున్నాను. దేవుడు ఈ 9వ నెలంతా కూడా మిమ్ములను, మీ కుటుంబాలను, మీ పిల్లలను, మీ కలిగిన సమస్తాన్ని మీ చేతి పనులు దేవుడు దీవించి ఆరోగ్యం ఆయుషించి ఆయన కృపలో వర్ధిల్ల చేయునుగాక. దైవ ప్రసన్నత మీ కుటుంబాలపై నిలిచి ఉండునుగాక. దేవుని యొక్క ప్రత్యేకమైన కృప చేత మీరు బలపరచబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ నాతో కలిసి చెప్పండి, యేసయ్యా. నోరులు పెద్దగా ఎత్తాలి, స్వరాలు ఎత్తాలి. యేసయ్యా. గడిచిపోయిన ఆగస్టు నెలంతా నన్ను, నా కుటుంబాన్ని కాపాడి క్షేమం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి ఈ సెప్టెంబర్ మాసంలో ప్రవేశపెట్టి సచివ లెక్కల్లో ఉంచినందుకు నీకు కోట్ల కొలది స్తుతులు, కృతజ్ఞత, స్తోత్రాలు యేసయ్యా. ఆమేన్. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుని యొక్క కృపలో మనం బలపరచబడ్డాం, దాచబడ్డాం. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి, నూతన బలం ఇచ్చి, ప్రతికూల పరిస్థితులన్నీ దూరపరిచి ఆయన మందిర ఆవరణలో మనల్ని నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఎల్లప్పుడూ మనం దేవునికి కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలి. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా లేరు. ప్రౌలిక, మన సంధ్య ఏమైందో మరి వాళ్ళకి. మనం నేర్చుకుంటున్నాం మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము 10 నుంచి నేర్చుకుంటున్నాం కొన్ని విషయాలు. గతించినటువంటి వారంలో 2 వారాల క్రితం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. 3 వారాల నుంచి మనం నేర్చుకుంటాం. దావీదు ఎదుట దేవుడు ఉంచిన 3 విషయాల గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఉపోద్ఘాతం నేర్చుకున్నాం. అట్లాగే మొదటి విషయం 3 ఏళ్ల పాటు కరువు అనే అంశం నేర్చుకున్నాం. రెండవది గతించిన వారంలో 3 నెలల పాటు శత్రు కత్తితో తరిమి నశింపజేయుట అనే అంశాన్ని మనం నేర్చుకున్నాం. అట్లాగే ఈరోజు 3వది నేర్చుకోబోతున్నాము. దావీదుకు దేవుడు అప్పగించిన దేశము మీద దేవుడు పంపే తెగులు. 3 దినాల పాటు దావీదు దేశం మీద దేవుడు పంపే తెగులు 3వ విషయం. ఇది ఈరోజు మనం కొంత నేర్చుకుందాం. వచ్చే వారం మిగతా విషయాలు నేర్చుకుందాం. మూలవాక్యం గనక మనం చదువుకుందాం. ఈ పూట మూలవాక్యం చదివితే దావీదుతో, ఒక్క నిమిషం, నువ్వు వెళ్ళి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా 3 విషయాలు నేను నీ ఎదుట నుంచుచున్నాను. వాటిలో ఒక దానిని నువ్వు కోరుకునే ఎడల దానిని నీకు చేయుదును. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లనెను, 3 ఏళ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుముట, నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుల చేత యెహోవా దూత ఇశ్రాయేలు దేశమంతటా నాశనము కలుగజేయుట అను వీటిలో ఒక దానిని నువ్వు కోరుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరం ఇయ్యవలెనో దాన్ని యోచించుము. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను. దావీదు ఎక్కడ చిక్కి ఉన్నాడట? పంపబడినటువంటి ప్రవక్త అంటున్నాడు, నన్ను పంపిన వానికి ఏమి ప్రత్యుత్తరం ఇవ్వాలో వెంటనే నువ్వు సమాధానం చెప్తే నేను బయలుదేరుతాను. నా దేవుని ప్రియులారా, మనం గమనిస్తే
దేవుడైన యెహోవా దావీదును కోరుకోమని మూడో విషయంగా గాదు ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, తెలియపరుస్తూ ఉన్నాడు. 3 రోజుల పాటు తెగులు యెరూషలేములో సంచారం చేయుట. ఈ మాట వినగానే దావీదు చాలా భయక్రాంతుడైపోయాడు అన్నమాట. ఏమి చేయలేని పరిస్థితులు అన్నమాట. ఏమి చేయలేని దీనావస్థితిలో ఉండిపోయాడు. ఈ విషయాలన్నిటికీ కారణం ఎవరట? ఈ విషయాలు తన మీదకి రావడానికి తనే కారణమై ఉన్నాడు అన్నమాట. అందుకనే ఈ మాట వినగానే దావీదు గారు నిర్ఘాంతరపోయాడు. ఏం మాట్లాడలేని యొక్క పరిస్థితుల్లో గొప్ప చిక్కుల్లో పడి ఉన్నాడని మనకు అక్కడ అర్థమవుతుంది చదివిన వాక్యాన్ని బట్టి. కానీ దేవుడు చెప్పింది చెయ్యాలి. ఈ మూడింటిలో ఒక దాన్ని దావీదు కోరుకోవాలి, తప్పదన్నమాట. ఇది ఎవరు చెప్పారు? మనుషులు పంపించింది కాదు, రాజులు పంపించింది కాదు, శత్రువులు పంపించింది కాదు. ఈ ఇతరితర వ్యక్తులు పంపిస్తే దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు వాటి నుంచి తప్పించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడు ఈ 3 విషయాలను కోరుకోమని తెలియజేసి పంపించిన వారు దేవుడే. ఇక చాయిస్ అనేది దావీదుది. ఇంకా తప్పించేవాడు ఎవరు లేరు. ఇప్పుడు దావీదు అందుకని అంటున్నాడు, నేను గొప్ప చిక్కుల్లో పడి ఉన్నాను, ఏం చేయలేని పరిస్థితి. ప్రవక్త అంటున్నాడు, నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరం ఇవ్వాలో నువ్వు వెంటనే సమాధానం చెప్పాలి. ఆలస్యం చేయడానికి వీల్లేదు, ఆలోచించుకోవడానికి సమయం లేదు. ఆలోచించుకోవడానికి సమయం లేదు, వెంటనే ప్రత్యుత్తరం ఇవ్వాలి. దైవజనుడికి దేవుడు ఏదైతే చెప్పాడో, మరలా పంపబడిన దైవజనుడు దేవుని సన్నిధికి వచ్చి దావీదు ఏం చెప్పాడో తెలియచేయాలి. ఎందుకంటే ప్రవక్తకు దేవుడు అంటే చాలా భయం ఉంది కనుక, నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరం ఇవ్వాలి? నువ్వు చెప్పాలి, నువ్వు మాట్లాడాలి, నువ్వు నోరు తెరవాలి. ఈ మూడింటిలో ఏదో ఒకటి కోరుకొనక నీకు తప్పదు. ఆలోచన చేయవలసినటువంటి సమయం ఇక లేదు అని చెప్పి గాదు దావీదుని అడుగుతున్నప్పుడు, దావీదు గొప్ప చిక్కుల్లో నేను పడి ఉన్నాను, ఎటు తోచక ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, మనం తెగులు గురించి అక్కడ ఏ తెగులు అని చెప్పాడట? 3 దినాల పాటు యెహోవా తెగులు అనగా యెహోవా దూత కత్తి దూసి ఆ యొక్క దేశమంతా సంచారం చేస్తాడు. దేవుడు దూతను పంపిస్తాడు. ఆ తెగులు చేత ఏం చేస్తారట? చచ్చిపోతారు. మొన్న మనకి కరోనా వస్తే తెగులు వస్తేనే అదొక తెగులు. ఆ తెగులు ప్రపంచ దేశాలన్నిటి మీదకి వస్తేనే ప్రపంచ దేశాలు అడలిపోయాయి. ఇప్పటి వరకు ఆ తెగులుకు మందు కనిపెట్టిన నాదుడు లేడు. శవాల గుట్టలు, అంత్యక్రియలు కూడా సరిగా జరగని యొక్క మనుషుల యొక్క మృత కళేబరాలు గుట్టలు గుట్టలుగా, వాహనాల చేత గోతులు తోవి గోతులు నెట్టివేసినటువంటి కన్నీరు పుట్టించే సందర్భాలు, వాటిని చూస్తేనే వీడియోలలో మన ఒళ్ళు గగ్గురు పొడుచుకునే విషయాలు మనం చూసి బెంబేలెత్తిపోయాం. దేవుడు పంపించిన తెగులు ప్రపంచమంతటి మీదికి. ఎందుకట? మనిషిగా జీవించడం లేదు, సాటి మనిషిని ప్రేమించలేని యొక్క ఘోర ప్రమాద స్థితిలోనికి మనిషి దిగజారిపోతున్న పరిస్థితుల్లో దేవుడు ప్రకృతి ద్వారా బుద్ధి చెప్తున్నాడు మానవుడికి. దేని ద్వారాట? ప్రకృతిని ఆయన వాడుకుంటున్నాడు. ప్రకృతి ఆయన మాట వింటుంది. ప్రకృతికి ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రకృతి మీద ఉంచిన దేవదూతకు ఆజ్ఞాపిస్తున్నాడు. కరోనా సమయంలో 2 సంవత్సరాలు సుమారుగా 3 సంవత్సరాలు కూడా కోలుకోలేని యొక్క పరిస్థితి. చాలా ముఖ్యమైన వ్యక్తులు ఈ లోకయాత్రలు ముగించి వెళ్ళిపోయారు.
జ్ఞానులు, తత్వజ్ఞానులు, బలాఢ్యులు, ధనవంతులు, సుందరవంతులు, అన్ని ఉన్నవాళ్ళు, దేశాన్ని కొలగలిగినటువంటి ఆ అందలమెక్కిన బిలీనియర్స్ కూడా ప్రాణం విడిచి లోకయాత్ర ముగించక తప్పలేదు. నీ ప్రాణాన్ని ఏవి కూడా కాపాడలేవండి. అందుకని దేవుడు తెగులు పంపిస్తే ఈ తెగుడికి ప్రపంచమంతా కూడా అట్టుడికి పోయి ఇక మనుషులు సాయం చేయటం కరోనాలో ప్రారంభించారు. అంతకుముందు ఏమైంది? అంతకుముందు కన్న తల్లిదండ్రుల్ని పలకరించడానికి కూడా టైం లేదు మనుషులకి. తోటి సోదరులను పలకరించడానికి, ఎవరికైనా అన్నం లేని వాళ్ళకు ఒక పట్టెడు మెతుకులు పెట్టడానికి కూడా మనసు లేని ఒక గర్వకారణమైన హృదయముతో తలబిరుసుతో మనుషుడు ప్రయాణం చేస్తుంటే చూస్తున్నటువంటి సృష్టికర్త ఒక తెగులు వదిలితే ఆ తెగులుకు ప్రపంచమంతా కూడా అల్లాడిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవులకు కూడా, ఎందుకంటే క్రైస్తవుల్లో కూడా పాపము విచ్చలవిడిగా ఎక్కువైపోతుంది దేవుని నమ్ముకుని. అందుకనే దేంట్లో ఇంక్లూడ్ క్రైస్తవులు కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లెక్క చేయకుండా, లెక్కలేని తనము లేకుండా దేవుడు అంటే, పరిచర్య అంటే, దేవుని సన్నిధి అంటే చేస్తున్నటువంటి మనుషులకు దేవుడు క్రైస్తవులకు కూడా తెగులు ద్వారా ఏం చెప్పాడట? బుద్ధి చెప్పాడు. దేవుడు అంటే ఏంటో తెలియచేశాడు. దేవుని మహాశక్తి అంటే ఏంటో తెలియచేశాడు. దేవుని ముందు మనం ఎంతటి వారము అనే ఒక సత్యాన్ని కరోనా టైంలో తెగులు ఏంటంటే అది తెగులు. ఆ తెగులు ద్వారా మనుష్యుడు కళ్ళు తెరుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దావీదు పరిస్థితి కూడా తెగులు. ఎవరు పంపిస్తున్నారట? దేవుడే, యెహోవా దూత పంపిస్తున్నాడు. తెగులు గురించి మనం నేర్చుకుందాం. దాని పర్యవసానం ఎలా ఉంటుందో బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. తెగులు యొక్క పర్యవసానము ఎలా ఉంటుందో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కొన్ని విషయాలు మనం చూద్దాం. దావీదు యొక్క పితరులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు వారిని దేవుడు విడిపించడానికి ఫరో దేవుని మహాశక్తి తెలుసుకోవడానికి దేవుడు ఐగుప్తు మీదకి 10 తెగుళ్లను పంపించాడు. ఎన్ని తెగుళ్ళు పంపించాడండి? 10 తెగుళ్లను పంపించాడు. ఏ దేశం మీదకి? ఐగుప్తు దేశం మీదకి. కప్పలు, మిడతలు, వడగండ్లు, ఏటి నీళ్లు రక్తంగా మారుట, రకరకాలమైనటువంటి గడ్డలు, రకరకాలమైన తెగుళ్ళు. మాట విననప్పుడల్లా ఒక తెగులు, హృదయం కఠినపరుచుకున్నప్పుడల్లా ఒక తెగులు. ఈ 10 తెగుళ్ళ చేత ఐగుప్తు దేశం అట్టుడికి పోయింది. 9 ఒక ఎత్తైతే 10వది ఐగుప్తు దేశపు యొక్క రాజు హృదయాన్ని గడగడగడగడలాడించిందన్నమాట. తెగులు ఏంటి? 10వ తెగులు సంహారపు దూత, మరణ దూత సంచారం చేస్తుంది ఐగుప్తు దేశం అంతటా. ఎక్కడండి? 10వ తెగులు ఏంటంటే సంహారపు దూత. ఎవరి దూత అది? యెహోవా దూత. ఐగుప్తు దేశంలో సంచరిస్తుంటే ఆ దేశంలో ఐగుప్తులో ఉన్నటువంటి రాజా కుమారుడు, తొలిచూలు కుమారుడు మొదలుకొని బానిసలుగా పనిచేస్తూ, లేకపోతే ఐగుప్తు దేశం యొక్క నివాసుల యొక్క తొలిచూలు పిల్లలందరూ కూడా మృత్యువాత పడ్డారు. శవాల గుట్టలు, వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళ ఏడుపులు ఐగుప్తు దేశాన్ని గడగడలాడించాయి. వారి యొక్క ఆర్తనాదాలు, వాళ్ళ ఏడుపులు మారుమ్రోగుతున్నాయి ఆ రాత్రి ఐగుప్తులో. ఏంటట? తెగులు. ఏం పంపించాడట? తెగులు.
ఈ తెగులు యొక్క పర్యవసానం ఎట్లుంటుందో, దేవుని ప్రజలు ఐగుప్తులో ఉన్నారు కానీ దేవుని యొక్క సంరక్షణ, వాళ్ళ యొక్క ఆయన యొక్క రక్తపు యొక్క రక్షణ, ఆయన రక్తపు యొక్క ముద్రలు ఐగుప్తులో ఉన్న దేవుని ప్రజలకు ఏమి కాకుండా కాపాడాయి, రక్షించాయి. కానీ ఐగుప్తులో ఉన్న తొలిచూలు పిల్లలందరూ కూడా చనిపోయారు. ప్రైజ్ ది లార్డ్. మారుమోగాయి వాళ్ళ ఏడుపులు. తెగులు చాలా భయంకరమైనటువంటిది, మానవ జాతి మనుగడను లేకుండా చేస్తుంది. ఎప్పుడో మనం పుట్టక మునుపు ప్లేగు వ్యాధి వచ్చిందట. దానితో ప్రపంచమంతా కూడా ఆ తెగులు చేత అట్టుడికి పోయారట. ప్రతి 20 సంవత్సరాలకు ఒక తెగులు ప్రపంచం మీదకి వస్తుంది. కారణం ఏంటంట? మానవుని యొక్క పాపాలు, చేష్టలు వికృతమైపోతున్నాయి. దేవుడు నన్నేం చేయగలడు అనే తలబిరుసుతనంతో ముందుకెళ్తున్నప్పుడు దేవుడు బుద్ధి చెబుతూ ఉన్నాడనమాట. దేవుని శక్తి ఏంటో చూపిస్తున్నాడనమాట. ఆమేన్, హల్లెలూయా. నిర్గమకాండంలో మనం చూస్తే ఒక్క రాత్రే, ఎన్ని రాత్రులు? ఒక్క రాత్రికే అట్టుడికి పోయింది ఐగుప్తు దేశం తెగులు చేత. కానీ ఇక్కడ దావీదును అంటున్నాడు 3 రోజులు. 3 రోజులు అంటే ఇక ఒక్కలు కూడా మిగలరన్నమాట. గమనిస్తే నిర్గమకాండం 12వ అధ్యాయం 23 నుంచి మనం చూస్తే, యెహోవా చూడండి, యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారం చేస్తున్నాడు. ద్వారబంధపు పైకమ్మి మీదను చూడండి, దేవుడు ఆ తలుపును దాటిపోతాడు. 29వ వచనం నుంచి 31 వరకు చదువుదాం. అర్ధరాత్రి వేళ జరిగినది ఏంటంటే, చూడండి, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీల యొక్క తొలి పిల్లల వరకు, ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరినీ, పశువుల యొక్క తొలి పిల్లలందరినీ యెహోవా హతము చేశాడు. ఆ రాత్రి ఫరోయు ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోలేదు. ఐగుప్తులో మహాఘోష పుట్టింది. ఆ రాత్రి వేళ ఫరో వారితో చాలు, ఆ తెగులు చేత ఐగుప్తులో మహాఘోష పుట్టింది. దేవుడే యెహోవా కత్తి, యెహోవా దూత, తెగులు ఒక్క రాత్రి సంచారం చేస్తేనే ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీల యొక్క, పశువుల యొక్క తొలిచూలు పిల్లలన్నీ కూడా ఏం చేయబడ్డాయట? హతము చేయబడి ఐగుప్తులో గొప్ప ఘోష, ఆర్తనాదాలు, ఏడుపులు. ఆ రాత్రంతా పట్టణం, దేశమంతా కూడా విలవిలలాడిపోయింది అన్నమాట. తెగులు. ఈరోజు దేవుడు అంటే మనకు భయం లేదు. చాలా మందికి దేవుణ్ణి చాలా మంది అలుసుగా తీసుకుంటున్నారు. చేయవలసిన దరిద్రపు పనులన్నీ చేస్తున్నారు, చెడ్డ కార్యాలన్నీ చేస్తున్నారు, దేవునికి విరుద్ధమైన పనులన్నీ చేస్తున్నారు. దేవుడు కోపగించుకుంటే మనం భూమి మీద బ్రతికి బట్ట కట్టలేమన్న సత్యాన్ని గ్రహించు క్రైస్తవుడా. దేవుడు ఒక్కసారి తన కోపాన్ని మన మీదికి మళ్ళిస్తే, మోషే అన్నట్లుగా ఒక్క పూటలో పువ్వు పూసి వాడిపోయే జీవితాలు ఆయన కొడితే మనము మరుక్షణములో కనుమరుగైపోతాం. ఆయన కేవలం మనం నరమాత్రులమై ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటున్నాడు.
ఏమై ఉన్నామంటే కేవలం నరమాత్రులమై ఉన్నామని కృపను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈరోజు నువ్వు దేవుని మాట వింటే దేవుని యొక్క దీవెనలు నీకు వస్తాయి. ఫరో ఎదుట 9 తెగుళ్ళు సంచారం చేస్తుంటే, దేశం నాశనం అవుతుంటే హృదయాన్ని కఠినపరుచుకున్నాడు గాని మారు మనసు పొందలేదు. జరగవలసిన నష్టాలన్నీ జరుగుతున్నా కూడా అలా చూస్తూ ఉన్నాడు కానీ దేవుని వైపు తన మనస్సును మరలించుకోలేదు. దైవజనుల మాట వినలేదు. ఆఖరికి పర్యావసానం కడుపున పుట్టిన తొలిచూలు పిల్లలందరినీ పశువులతో సహా కోల్పోయి వారి యొక్క ఏడుపులు ఘోష విపరీతమైపోయింది. ఒక్క రాత్రికే కేవలము ఏ ఇంటికైతే పస్కా బలి పశువు గొర్రె పిల్ల యొక్క రక్తపు మరకులు ఆ దర్వాజా నిలువు కమ్మలకు అడ్డకమ్మలకు ఉంటాయో ఆ యొక్క ద్వారాలను దేవుడు దాటి వెళ్ళిపోయాడు. ఏ ఇంటికైతే ఈ గుర్తులు లేవో ఆ ఇంట్లో ప్రతి తొలిచూలు మగబిడ్డ చచ్చిపోయాడు. ఈరోజు రక్షించబడ్డావు, దేవుని యొక్క రక్షణ విలువ నీకు తెలియట్లేదు. దేవుడు ఎన్ని విపత్తుల నుంచి ఆయన నిన్ను తప్పిస్తున్నాడు, ఎన్ని ప్రమాదాల నుంచి నిన్ను విడిపిస్తున్నాడు, ఎన్ని ఆపదల నుంచి నిన్ను గట్టెక్కిస్తున్నాడు. ఆయన విశ్వసించిన నిన్ను అన్నిటి నుంచి తప్పిస్తుంటే యేసు విలువ నాటి క్రైస్తవ సంఘానికి అర్థం కావడం లేదు. హల్లెలూయా. ఆ రాత్రి ఒక్క రాత్రికే అంత ఘోష పుడితే 3 రోజులు యెహోవా సంచారం చేస్తాడు. యెహోవా కత్తి అంటే తెగులు అని దావీదుకు చెప్తే అసలు దేశంలో ఒక్కరు కూడా మిగిలి ఉండరు, బ్రతకడానికి ఛాయిస్ ఉండదు. దీనికి అంతటికి కారణం ఎవరట? 1 ఇశ్రాయేలీల ప్రజలు, 2 దావీదు. కొంతమంది ఉంటారు వాళ్ళు చెడింది కాకుండా దైవ సేవకుని చెడగొట్టే రకాలు ఉంటారు. మాలాంటి వాళ్ళు పెంతెకోస్తు బ్రాండ్ వాళ్ళు ఖరాబ్ గారు. లోపల ఆత్మ పనిచేసేవాడు ఎప్పుడు ఏలియా లాగానే హెచ్చరించకుండా, సౌలు లాగానే అదే పౌలు లాగానే హెచ్చరించుకుంటా చావు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని వెళ్తారు. అంతేగాని వనవాసాల పండగ, పర్ణశాల పండగని విశ్వాసులతో కలిసి యాబాకులు కట్టుకొని తిరిగే బ్యాచ్లు అందరి మీదకి ఏమొస్తుందట? పర్ణశాల పండగ యొక్క ఉద్దేశం ఏంటి? పర్ణశాల పండగ ఎవరిది? ఇశ్రాయేలీల ప్రజలకు ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు కొన్ని నియమం, కట్టడలు. పర్ణశాల పండగలో నియమం ఏంటి? కట్టడలేంటి? ఆజ్ఞలేంటి? ఎన్ని రోజులు ఉండాలి? 7 రోజులు ఉండాలి. మరి వనవాసాలకు వెళ్తూ పర్ణశాల పండగ అని పేరు పెట్టుకోవడం దౌర్భాగ్యుడా. దేవుడు శిక్షిస్తాడు, జాగ్రత్త. నీకు అనుకున్నట్లుగా వాక్యాన్ని నువ్వు మలుచుకోవద్దు. నీకు ఇష్టం వచ్చినట్లుగా ఈ లోక సంబంధమైన అన్యజనులు ఆచరించా వనవాసాల పండుగ నీకు ఇష్టమైతే నువ్వు వెళ్ళు. కానీ దానికి దేవుని వాక్యాన్ని ఆపాదించి దానికి పర్ణశాల పండగని పేరు పెట్టి సంఘాలను చెడగొట్టకూడదు. దౌర్భాగ్యులే వెళ్ళు. ఎవరటి ఇల్లు? దౌర్భాగ్యులు, బిలాము బోధకుల వెళ్ళు. ఎలాంటి వాళ్ళు ఇల్లు? బిలాము బోధ వెళ్ళవే. బిలాముకి ఏం కావాలి? పైసలు కావాలి, డబ్బులు కావాలి, పేరు కావాలి, వస్తువులు కావాలి, వాహనాలు కావాలి, లగ్జరీ లైఫ్ కావాలి. ప్రజలు ఏటైనా పోనీ నరకానికి వెళ్ళని, నాశనమే కానీ నాడు దేవుని సంఘాన్ని పరిచరణ చెడగొట్టడానికి బిలాము లాంటి బోధకులు ఎక్కువైపోయారు. ఏమండి? బిలాము లాంటి బోధలు. పర్ణశాల పండగట 7 రోజులు ఉండాలి. మరి క్రైస్తవుడికి పండగలు ఉన్నాయా? ఆదివారం ఆరాధన మనకు పెద్ద పండగ. ప్రతి ఆదివారం మనకి పండగ.
పర్ణశాల పండుగ యూదులది. యూదులు 7 రోజులు అక్కడ ఉపవాసం ఉండాలి. వేటలు కోసుకొని కోళ్ళు కోసుకొని తినేది కాదు అక్కడ. పర్ణశాల పండుగ అంటే 7 రోజులు పిల్లలు అందరూ పెద్దలు ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలి. డేరాల కింద, కొట్టాల కింద, పర్ణశాల చెట్ల కింద కాదు, డేరాలు వేసుకొని ఊరు బయట తాటాకుల కొట్టాలు వేసుకొని 7 రోజులు పాలెం ఊరు బయటికి వెళ్ళి అక్కడ 7 రోజులు ఉండాలి. 7 రోజులు మంచినీళ్ళు కూడా తాగొద్దు, ఆహారం ముట్టొద్దు. ఏమండి, ఈ 7 రోజులు నియమాలు ఉన్నాయి, దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. ఇవి లేకుండా మన ఇష్టానుసారంగా వాక్యాన్ని మలుచుకుంటే, ఇప్పుడు దావీదు దగ్గరికి వచ్చి గాదు ప్రవక్త వచ్చి, నువ్వు దేవుని మాట ధిక్కరించావు గనక 3 విషయాల్ని ఎదుట ఉంచుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా ఆడికి పోయినాక ఇప్పుడు అనితగా వాళ్ళ కొడుకు నోట్లో 2 సుక్కలు నీళ్ళు వేసినట్టు ఆడికి పోయినాక పాస్టర్ గారు ఒక ఫుల్ బాటిల్ కూడా తాగుతామంటే పాస్టర్ గారు పర్మిషన్ ఇస్తాడు. ఏమండి, దేవుని వాక్యము విలువ, నిజమైన దైవ సేవకుల విలువ మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ ఒక రోజు పరలోకములో మీరు తెలుసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గులాము లాంటి బోధకులు కోకొల్లలుగా తయారవుతున్నారట. సంఘాలను చెడగొడుతున్నారు, సంఘాలను విచ్ఛిన్నం చేస్తున్నారు. దేవుని వైపు మళ్లించబడ్డ ప్రజల్ని మరలా లోకం వైపు, లోక ఆచారాల వైపు మళ్లిస్తూ వారి యొక్క జీవితాల్ని పతనం చేస్తున్నారు. ప్రభు అంటాడు కదా, ఓ గుడ్డి పరిసయ్యుడా, నీకంటే 2 అంతలుగా వాళ్ళని నరక శిక్షకు పాత్రులుగా చెప్పండి చేస్తున్నారంటాడు యేసు ప్రభు. మీరు వెళ్ళరు, వాళ్ళని వెళ్ళనివ్వరు. ఓ అందుడా, ఓ గుడ్డి పరిసయ్యుడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెగులు, క్రైస్తవులు కూడా ఇట్లాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి ఏమొచ్చిందట? తెగులు వచ్చింది దేశం మీదకి. మన గ్రామానికి వచ్చిందా? వచ్చింది. అందరినీ వణికించింది. ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా, సొంత తల్లి కొడుకుతో మాట్లాడకుండా చేసింది. కనీసం పాలిచ్చే తల్లి బిడ్డకు పాలు పట్టాలన్నా భయపడిపోయిన పరిస్థితి. సొంత కుటుంబంలో ఎవరికన్నా వస్తే దగ్గరికి వెళ్ళి పలకరించి ధైర్యపరిచే అవకాశం లేకుండా పోయింది. ఊర్లో వాళ్ళు వెలేసిన పరిస్థితి, ఊర్లో ఉండొద్దు అని. హాస్పిటల్కి వెళ్తే బెడ్ లేని పరిస్థితి. కారణం ఏంటి? వీటన్నిటికీ దేవుని మాట ధిక్కరిస్తున్నటువంటి దేవుని ప్రజలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మీ పరిస్థితి ఏంటండి? మీరు ఎలా ఉన్నారు? ఇదే జీవితం అనుకోకండి ప్లీజ్, మీకు దండం పెడతాను. ఇక్కడితోనే మన జీవితాలు ఒక 60, 70, 80, 100 దేవుని కృప ఉంటే 110, 120 బతికినా ఒకరోజు ఈ లోకాన్ని మనం విడిచి వెళ్ళ కదా, తప్పదు. ఆఖరికి కొన్ని సార్లు నాకు దుఃఖమేస్తుంటుంది. మనకు వయసు ఉన్నప్పుడు, మనకు బలం ఉన్నప్పుడు మనం బతుకుతాము శాయశక్తుల కష్టపడి. ఒక వయసు మీద పడిన తర్వాత తల్లిదండ్రులను పట్టెడు అన్నం పెట్టడానికి అందరు పోటీలు పెట్టుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? ఇంట్లో కూడా రానివ్వని యొక్క పరిస్థితుల మధ్య ఎందుకయ్యా ఈ జీవితం అనిపిస్తుంది. అప్పుడు మనిషి యొక్క జీవితము ఇంతేనా? విలువలేని యొక్క జీవితాలు. బలమున్నప్పుడు, ధనమున్నప్పుడు అందరూ మనల్ని ఏం చేస్తారట? ప్రేమిస్తారు, కొడుకులైనా కోడళ్ళైనా. ఒక వృద్ధాప్య దశ వచ్చిన తర్వాత ఇంట్లో కూడా అడుగు పెట్టనివ్వరు అన్నమాట. ఇంటి బయటనే ఒక కొట్టం వేసి కొట్టంలో ఉంచేస్తారు.
ఆకలిస్తే అన్నం పెట్టేవాడు ఉండడు. ఇది మనిషి యొక్క జీవితం. ఈ పాటి జీవితాలకి మీరు ఈ లోక సంబంధంగా బ్రతికితే నీవు నశించిపోని ఒక నూతన జీవితం పరలోకంలో నీకు ప్రారంభం కాబోతుంది. నువ్వు దేవునిలో ఇక్కడ మంచిగా ఉంటే. ఇక్కడే కాదు జీవితం, ఇక్కడ 60, 70, 90, 100, 110, 120, కానీ అక్కడ యుగ యుగాలు యేసయ్యతో కొనసాగే జీవితం ఉంది అక్కడ. అది నువ్వు గ్రహించాలి, అది నువ్వు తెలుసుకోవాలి. అక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ మనము దేవునికి ఇష్టమైన వారిగా బ్రతకాలి. హల్లెలూయా. మనుషులకు ఎవరికి మనం నచ్చకపోయినా పర్వాలేదు, దేవునికి నచ్చితే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దావీదు యొక్క అవిధేయత, 2 ఇశ్రాయేలీల యొక్క అవిధేయత. వీళ్ళ రాజు ప్రజలు ఇద్దరు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేయటం ద్వారా దేవునికి కోపం వచ్చి దేశం మీదకి తెగులు పంపిస్తానంటున్నాడు. అరణ్య యాత్రలో ఇశ్రాయేలీయులు అవిధేయత పనులు మాటల వల్ల దేవునికి కోపం పుట్టిస్తూ వచ్చినప్పుడు వారిలోనికి దేవుడు తెగులు పంపించాడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 33వ వాక్యం. ఆ మాంసము ఇంకా వారి పళ్ళ సందుల్లో ఉండగానే, పర్ణశాల పండుగ జాగ్రత్త, అది నమలక మునిపే యెహోవా కోపము. చూడండి, ఆ మాంసము ఇంకా వారి పళ్ళ సందులో ఉండగానే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. అక్కడ గొప్ప వధ జరిగింది, చచ్చిపోయారు చాలా మంది తెగులు చేత. ఆవురావురమంటూ తిన్నారు, ప్రార్థన లేదు, దేవునికి కృతజ్ఞత లేదు. ఆకాశం నుంచి మాంసం పడుతుంటే గానే ఏరుకోవటం పనిలో బిజీగా అయిపోయారన్నమాట. ఏడ్పించారు దేవుణ్ణి, సేవకుని ఏడ్పించారు. ఈ అరణ్యంలో మాకు మాంసం ఎవరు పెడతారు? మాంసం తినకపోతే బ్రతకలేమా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. శోధించారు. మనకి ఏం అవసరమో దేవునికి ముందే తెలుసండి. మనకేం అవసరమో దేవునికి ముందే తెలుసు. మనకు అవసరం ఉంటే దేవుడు మనకు అది ఇస్తాడు. వీళ్ళు ఏం చేశారంటే, ఈ అరణ్యంలో మాకు మాంసము ఎవరు పెడతారనే ఏడుపులు పొడబెప్పులు దేవుని మీద, సేవకుడి మీద సనుగుతూ వచ్చారు. కొన్నిసార్లు అనిపిస్తుంది నాకు, ఏదో మోషే కోసం బలంతంగా వీళ్ళని బట్టకొచ్చినట్టుగా ఫీల్ అయిపోయారు చాలాసార్లు. ఆయన కోసం వీళ్ళు వచ్చినట్లుగా, ఆయన కోసం బతుకుతున్నట్లుగా ఆయన్ని బెదిరించటం, ఆయన్ని దూషించటం, ఆయన్ని కొట్టడానికి లేవటం. ఎంత ఓర్పు కలిగిన సేవకుడు! దేవుని తెగులు ఆ అరణ్య యాత్రలో వాళ్ళ అవిధేయత పనులు అన్నమాట. ఏం చేశారట? అవిధేయత పనులు. కొన్నిసార్లు మనం కూడా చేస్తుంటాం. ఇంటి దగ్గర కూటాలు పెట్టే దగ్గర, పెళ్లి జరిగే దగ్గర, కార్యాలు జరిగే దగ్గర అవిధేయత పనులు చేస్తూ ఉంటాం. వచ్చిందాక ఆగం, వచ్చినాక కాని అనటం, అవిధేయత, తొందరపాటు తనాలు, దేవునికి సమయం ఇవ్వకుండా మనమే సమయం తీసేసుకుని ఏదో కొంపలేదో మునిగిపోతున్నట్టు, చెప్పండి, ఏదో మునిగిపోతున్నట్టుగా మనం చేసే అవిధేయత వల్ల, అవిధేయత పనుల వల్ల దేవుని కోపాన్ని మన మీదకి తెచ్చుకుంటున్నాం. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. ఇంట్లో శుభకార్యం జరిగినా, అశుభకార్యం జరిగినా దేవునికి మీరు సమయం ఇవ్వాలి. దేవుణ్ణి మీరు హెచ్చించాలి. మీకు కావలసిన విషయాల్లో దేవుణ్ణి మీరు అడగాలి. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోతే మనకు జీవితమే ఉండదండి.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక పూట అన్నం తినకపోతే మనమేం చచ్చిపోతామా? చెప్పండి. జ్వరం వచ్చి నెలలు అన్నం తినకుంటున్నాం, చచ్చిపోయామా? చెప్పండి. కొంతమంది కామెర్లు అయితే నీసు పత్యం చేస్తారు నెలలు. ఏమన్నైందా? కానీ దేవుని పనుల దగ్గరికి వచ్చేసరికి అన్ని వీళ్ళకి కష్టంగా ఉంటాయి అన్నమాట, ఇష్టంగా ఉండవు. ఏ రోజన్నా ఏ ఒక్కరన్నా ఏదన్నా కార్యక్రమం జరిగితే మీ ఇష్టమే గారు, ఎంతసేపు అయిన వాక్యము ఎవరి నోట వినలే, నేను ఈ మాట ఇంతవరకు వినలే. ఎంతసేపు అయినా వాక్యం ప్రజలు తెలుసుకోవాలి, ఎంతసేపు అయినా చెప్పయ్య గారు వాక్యానికి సమయం ఇద్దాం. ప్రజలు దొరికినప్పుడే వాళ్ళకు కడుపు నిండా దేవుని వాక్యాన్ని బోధిద్దాం, వడ్డిద్దాం అని కార్యం జరుపుకునే వాళ్ళు ఎప్పుడన్నా అన్నారా? ఇంతవరకు అన్న దాఖలాలు అయితే లేవు. తొందర దేవుడు ఇవ్వక మునుపే దేవుణ్ణి సేవకుని దుఃఖపెట్టారు, శోధించారు, బాగా దేవునికి కోపం పుట్టించారు. అవిధేయత పనులు అన్నమాట. ఏ పనులండి? అవిధేయత. విధేయత చూపాలి దేవునికి, అవిధేయులుగా మనం మారకూడదు అన్నమాట. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? అర్థమైందా? అర్థమైందని వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఏమర్థమైంది? విధేయత కలిగి ఉండాలి. అవిధేయత పనులు చేస్తే దేవుని యొక్క కోపానికి మనము ఉగ్రతకు బలవుతాం అన్నమాట. దేవుని కూడా ఆయన చాలా ప్రేమమయుడండి. ఎలాంటి వాడట? శత్రువు వచ్చినా కూడా శత్రువుకి క్షమాభిక్షణ పెట్టే దేవుడు. చెప్పండి. మనమైతే శత్రువు కనపడితే గొడ్డలు తీసుకొని కత్తి తీసుకొని నరికేస్తాం దొరికిండని. చెప్పండి. సైతానుడు పరలోకం సభలోకి వెళ్ళిపోయిన వాడిని ఏమనకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా బాబు అని వాడిని ప్రేమపూర్వకంగానే పంపించాడంటే దేవుడు ఎంత ప్రేమమయుడు. అవునా కదా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఇక్కడికి ఎందుకు వచ్చావురా బాబు, నీ ప్లేస్ ఇది, నువ్వు నిలబడాల్సిన ప్లేస్ ఇది కాదు అని మర్యాదపూర్వకంగానే వాడిని హెచ్చరించి పంపించాడు. కానీ అంతేగాని వేసి మికాయిల్కి ఆజ్ఞాపించి వాడిని ఒక్క దెబ్బతో నరికేసి అని చెప్పాడా? దేవుడు ప్రేమమయుడు, కృప కలిగిన వాడు, ఓర్పు కలిగిన వాడు, దీర్ఘశాంతవంతుడు. ఆ దీర్ఘశాంతవంతుడికి మనం కోపం రేపొద్దు. ఆమేన్. హల్లెలూయా. సంఖ్యాకాండములో మంది మాటలిన్నారు. చదవబడిన లేఖనంలో మాంసము వాళ్ళ పళ్ళు సందుల్లో ఉండగానే యెహోవా తెగులు వాళ్ళ మీదకి రావడం ద్వారా అక్కడ పళ్ళ సందులో ఉండగానే చనిపోయారట తెగులు చేత. కారణం ఏంటంట? చెప్పుడు మాటలు విన్నారు. ఎవరు చెప్పారు చెప్పుడు మాటలు? మిశ్రిత జనాంగం కొంత గుంపు ఇశ్రాయేలీల ప్రజలతో బడి ఐగుప్తులో నుంచి ఇదే సందని పారిపోయి వాళ్ళతో పాటు వచ్చి వీళ్ళని అంటున్నారు, మీ దేవుణ్ణి అది అడుగు, అది చేయలేడా, ఇది చేయలేడా, నీ దేవుడు ఏం చేస్తున్నాడు, రోజు ప్రార్థన చేస్తున్నావుగా, ఉపవాసం ఉంటున్నావుగా, ఆదివారం ప్రార్థన పోతున్నావుగా, శీల కూడికకు పోతున్నావుగా, ఉపవాస కూడికకు పోతున్నావుగా, గృహ కూడికలకు పోతున్నావుగా, రోజు ఇంట్లో మోకాలేసి ప్రార్థన చేస్తున్నావుగా, అది ఎడా ఇది ఎడా, ఎందుకు ఇవ్వడు అనగానే నువ్వు తల తిక్కదానివి, తల తిక్కోడివి, వెనక ముందు ఆలోచించకుండా వీళ్ళ వలే దేవుని శోధిస్తూ దేవుని ఉగ్రతకు పాత్రులవుతున్నారు. అనగానే వీళ్ళు సొంత ఆలోచన లేవు, మంది మాటలు, చెప్పుడు మాటలు, ఇది జీవితాలను నాశనం చేసుకున్నారండి. నిన్న పెళ్లిలో అమ్మాయికి అదే చెప్పాను. పెళ్లి అవుతుంది, మట్ట సంగని భర్తకు నువ్వు స్లోబడి సంసారం చెయ్యాలి. అత్తగారింటికి వచ్చిన తర్వాత తలకు మాసిన ఆడోళ్ళు ఉంటారు, వారవ లేని ఆడోళ్ళు ఉంటారు, వారవ లేని మగోళ్ళు ఉంటారు. ఇతర వ్యక్తులను చూసే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. మీ ఆయన అట్లా, మీ అత్త ఇట్ట, మీ మామ ఇట్ట అని నీకు లేనిపోని అని నూరిపోస్తారు. నువ్వు విని నీ సంసారాన్ని నువ్వు ఆగం చేసుకోకూడదు. పెళ్లి కాకమునుపు ఆయన ఏం చేశాడో నీకు తెలియదు, నీకు అనవసరం. పెళ్ళైన తర్వాత నీ భర్తను నువ్వు లోబడి ప్రేమించి ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి.
వెళ్ళాలి. మంది మాటలు వింటే నీ సంసారమే ఆగమైపోద్దని చెప్పాను, హెచ్చరిక చేశాను. ప్రైజ్ లార్డ్. చాలా మంది చెప్పుడు మాటలు ఎక్కువ వింటారండి. చెప్పుడు మాటలకు, మంది చెప్పే మాటలకు చెవియొగ్గి జీవితాలు ఆగం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని మాట వినండి, దైవ సేవకుల మాట వినండి, మంది మాటలు వినకండి. అర్థమవుతుందా? సొంత ఆలోచన ఉండాలి మనకు. దేవుణ్ణి అడగాలి. ఎవరో చెప్తే మనం అడగటం ఏంటండి? హృదయములో ప్రేరేపణ రావాలి. నా ప్రభుని నేను ఇది అడగాలి అని ప్రేమపూర్వకంగా ఆయన పాదాల చెంత అడగాలి. అంతేగాని మిశ్రిత జనాంగం వచ్చేసి ఇదిగో మీ దేవుడు మాంసం ఇయ్యలేడా, అడగతరా అడగరా అని చెప్పి అడుగుతరా అడగరా అని చెప్పి శోధించారు. అప్పుడు వీళ్ళు అడగటం ద్వారా దేవునికి కోపం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ప్రభు అంటాడు కదా, యేసయ్య ఒక అద్భుతమైన మాట అంటాడు. ఇదిగో మీరు ఈ భూలోకమైన సంబంధులే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అంటాడు కదా, భూమి మీద ఉన్న మీ తండ్రులే మీరు రొట్టెని అడిగితే రాతినిస్తారా? ఇంకా చేపను అడిగితే, అరే మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఈవులను అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నారే, మీకంటే మీ పరలోకపు తండ్రి శ్రేష్ఠుడు, పరిపూర్ణుడు. ఆయన మరి మీకు ఎంతో నిత్యముగా శ్రేష్టమైనవి ఇస్తాడు కదా. మీరెందుకు శోధించాలి ఆయన? ఎవరో మాటలు విని నువ్వెందుకు అడగాలి? స్వతహాగా నీకు ఆలోచన రావాలి, స్వతహాగా ఆత్మలో ప్రేరేపణ రావాలి, ఆత్మలో నింపుదల రావాలి, అభిషేకాన్ని నువ్వు పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని కొంతమందికి తోక దొక్కితే ప్లేస్ ఉరికి వస్తూ ఉంటారు ఎదుటోళ్ళ మీదకి. అవతల మనకి చిన్నప్పుడు ఆ టపాసులు కాల్చుకునే వాళ్ళం లోకంలో ఉన్నప్పుడు. ఏంటిది అది? సురసురాలు ఏదో ఉంటుంది, తోకలాగా ఉంటుంది, దానికి నిప్పంటిస్తే అది కాలుకుంట పోయి డాములు అన్నట్టుగా కొంతమందికి పక్కోళ్ళు అంటిస్తే వచ్చి ఎదుటి వాళ్ళ మీద పడి తగ్గులు పెట్టుకుంటా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అలాంటి స్వభావం మనకు ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. మాంసం ఎక్కడ ఉందట? వాళ్ళ పళ్ళ సందులోనే ఉండగానే తెగులు వచ్చింది. ఎవరి తెగులు అది? యెహోవా తెగులు పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం మనం పవిత్రంగా జీవించాలి దేవుని కొరకు. అలాగే దేవుని ప్రజల్ని కలవరపెట్టి, దైవ సేవకుని దుఃఖపెట్టి, దేవుడు సెలవిచ్చిన మాటలను నమ్మకుండా ఏలన చేసిన వారి మీదకి కూడా యెహోవా తెగులు వచ్చిందన్నమాట. దేవుని ప్రజల్ని కలవరపెట్టి ఏం పెట్టారట? కలవరబెట్టి దైవ సేవకుని దుఃఖపెట్టి, దేవుడు చెప్పిన ప్రవచనాన్ని నమ్మకుండా ప్రజల్లో అబద్ధ ప్రచారం చేసిన వారి మీదికి దేవుని తెగులు వచ్చింది. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 37వ వాక్యం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 37వ వాక్యం. ఆ దేశమును గూర్చి ఏం చెప్పారట? ఇప్పుడు అందరూ యూట్యూబ్లో, సోషల్ మీడియాలో, ఇంటర్వ్యూలో కూర్చొని యేసు గురించి ఏం చెప్తున్నారట? చెడ్డ సమాచారాలు చెప్తున్నారు. బైబిల్ బూతు పుస్తకం, బైబిల్ అది ఉంది ఇది ఉంది. వాడు చెప్తున్న కొద్ది క్రైస్తవ్యం అభివృద్ధి పరచబడుతూనే ఉంటుంది. చపటపడదాం. వాడు అంటున్న కొద్ది క్రైస్తవులకు వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. ప్రజల్లో క్రైస్తవుల్ని కూడా కలవరపెట్టడానికి కూర్చొని ఏం చేస్తున్నారంట? బైబిలు
తప్పుది అని క్రీస్తుని హేళన చేస్తూ, క్రీస్తుని వక్రీకరిస్తూ, సేవకులను వక్రీకరిస్తూ, యేసుక్రీస్తుని అసలు యేసుక్రీస్తు అనే పాత్రను పాస్టర్లే క్రియేట్ చేశారని రకరకాల యొక్క వాదనలు వినిపిస్తూ మేము మొగాళ్ళం, మేము మొనగాళ్ళం అనుకుంటున్నారు. వీళ్ళంతా అజ్ఞానులు లేరని మనకు తెలుసు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు దేవుని కోపం వస్తుంది చూస్తాడు, ఒక్కటి బీగితే బిలాములాగా నేల గరుచుకుంటాడు. ఒక్కడు మళ్ళా లేవడు, నోరెత్తడు. ఆడు గోసి బాబా, ఆయన పేరు ఏం పేరు, డిచ్కి, ఏ బాబా డిచ్కి, వాడికి ఉంటుంది, గట్టిగానే పడుద్ది. వాడు వక్రీకరించి మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట, ప్రజల్ని కలవరపరుస్తూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు ఆయన వస్త్రాలు కూడా పంచుకుంటే, అరే ఒంటి మీద బట్ట ముక్క లేకుండా నగ్నంగా సిలువ వేసిన వాడిని ఆరాధిస్తారా అన్నాడు. ఒరి నాయన, వాడిని మనం అడిగితే, ఒరి నీ దేవాలయం మీద అసభ్యకరమైన బూతు బొమ్మలేంట్రా, అవునా కాదా? చూడ్డానికి కూడా మనకు డోకు వస్తుంది, వామిటింగ్ వస్తుంది, అవునా? ఆయన ఆరాధిస్తున్నటువంటి శివన్నకు బట్టలు ఉన్నాయా? మనం అడగదలుచుకుంటే చాలా ఉన్నాయి, కానీ మనం పట్టించుకోం. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు సజీవుడు, మన దేవుడు నిజమైన వాడు, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు జీవము కలిగిన వాడు, మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు, మన దేవుడు మాట్లాడేవాడు, ప్రార్థిస్తే ప్రత్యక్షమయ్యేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అరే నా దేవుని లోపాలను నువ్వు ఎంచలేవు, నువ్వు తప్పు పట్టలేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున క్రీస్తుని దూషిస్తూ, గొప్పవాళ్ళం అనుకుంటూ, మేధావులం అనుకుంటూ నరక శిక్షకు పాత్రులవుతున్నారన్నమాట. ప్రజల్ని కలవరపరుస్తున్నారన్నమాట, క్రైస్తవుల్ని కలవరపరుస్తున్నారన్నమాట. కలవరపరుస్తున్నామని భ్రమపడుతున్నారు, కానీ ఆఖరికి పతనమయ్యేది వాళ్ళే. కలవరపరిచిన వాడే పతనం కాబోతున్నాడు అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. చదువుదాం. యెహోవా సన్నిధిని ఏం చేశారట? ప్రజల్ని కలవరపెట్టినవాడు, దైవజనుని దుఃఖపెట్టినవాడు, దేవుని ప్రవచనాన్ని, దేవుని వాగ్దానాన్ని అబద్ధమని ఎంచిన వాళ్ళ మీదకి యెహోవా తెగులు వచ్చి వాళ్ళంతా కూడా సమూల నాశనమైపోయారు. భయంకరమైన తెగులు వచ్చింది వాళ్ళ మధ్యలోనికి. కారణం ఏంటంట? అవిధేయత. దేవుడు ఏం చెప్పాడు? వాగ్దాన దేశాన్ని నేను మీకు ఇస్తాను, అది పాలు తేనెలు ప్రవహించు దేశం. ఎవరికి చెప్పాడు ఈ మాట? ఎవరికి చెప్పాడు? మొదటిగా మోషేకా? ఎవరమ్మ మంది? మరి మోషే అంటారేంటి? ఎవరికి చెప్పాడు? అబ్రహాముకి చెప్పాడు. ఏమని? నీ సంతతికి. ఎవరికి ఇస్తాను? నీ సంతతికి పాలు తేనెలు ప్రవహించు దేశం. ఒకడు అంటాడు, వాళ్ళని చంపి వీళ్ళు ఆ దేశం స్వాధీనం. ఒరే పనికి మల్లోడా, అసలు అది అబ్రహాముకు మొదట్లో దేవుడు ఇచ్చిన దేశం. అబ్రహాము నివాసం చేశాడు అక్కడ. అబ్రహాము యొక్క మనవడు యాకోబు నివాసం చేశాడు. ఆ కానానులో నుంచే కదా కరువు కాలంలో ఐగుప్తుకి వెళ్ళిపోయింది. అరే వాళ్ళ పట్టణాన్ని వాళ్ళు స్వాధీనం పరుచుకుంటే వీళ్ళకు వాక్యం తెలియకుండా రకరకాలుగా మాట్లాడే అందులున్నారండి. ప్రైజ్ ది లార్డ్. మనది మనం తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారండి మరి? ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ దేశాన్ని తీసేసుకొని ఆకాశాన్ని అంటే ప్రాకారాలు కట్టేసుకుంటే అయిపోద్దా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ ఇస్తానన్న అబ్రహాముకి చేసిన వాగ్దానం అది. అబ్రహాముతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు. యాకోబుతో మాట్లాడుతూ నీ సంతతిని నేను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తానని చెప్పాడు. భయపడకని చెప్పాడు. ఎక్కడికి తీసుకెళ్తాను? పాలు తేనెలు ప్రవహించు
అంటే దేవుడు అబద్ధం ఆడతాడా? వాగ్దానాన్ని ఏం చేశారట వీళ్ళు? చెప్పండి. ప్రజల్లో చెడ్డగా ప్రచారం చేశారు. మంచి వాగ్దానాన్ని ఏం చేశారట? చెడ్డగా. దేవుడు చూపిస్తానన్న దేశంలో వాళ్ళు ఉన్నత నెఫీలీలు ఉన్నారు. అరే, దేవుడు నీ పక్షంగా ఉంటే ఎవడు నీ ఎదురుకుంటే నీకేంటి? గొల్యాతు ఉంటే ఏంటి? నెఫీలీలు ఉంటే నీకేంటి? వాళ్ళకంటే బలవంతుడు యేసు నీ పక్షంగా ఉన్నాడు. వాళ్ళకంటే సర్వశక్తివంతుడు నీ పక్షంగా ఉన్నాడు. నువ్వు నమ్ము, యుద్ధం యెహోవాదే. నువ్వు విశ్వసించు, నీ పక్షంగా కార్యాలు యేసయ్య మాత్రమే చేస్తాడు. నిలబడటం నువ్వు నేర్చుకో, నమ్మటం నువ్వు అలవాటు చేసుకో, ప్రార్థించడం నీ వంతు, కార్యం చేయటం యేసయ్య వంతు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని పరిస్థితులను చూసి, సమస్యలను చూసి, వ్యక్తులను చూసి నువ్వు భయపడనక్కర్లేదు, నువ్వు పారిపోనక్కర్లేదు. రోషం కలిగిన క్రైస్తవుడిగా ఒక దావీదు వలె సమస్య ఎంత పెద్దదైనా సమస్యకు ఎదురుగా నిలబడటం నేర్చుకోవాలి. మనం సమస్యల్లో పోరాడటం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేగాని దేవుడు చెప్పిన తర్వాత సాతానుడు గంభీరమైన వేషం వేసుకొని వచ్చి మీ వల్ల కాదు అని మనం నిరుత్సాహపరచాలని చూసినా నిరుత్సాహపడకుండా ధైర్యంగా పోరాడడానికి నిలబడినప్పుడు పోరాడేది మనం కాదు. ప్రైజ్ ది లార్డ్. దావీదుతో అంటాడు కదా, ప్రభువా, ఆ ఫిలిష్తీయులలో నేను తరబాలవద్దా, పోరాడవద్దా అంటే, ఇదిగో నీకొక ఆనవాలు నేను చెప్తున్నాను. ఇదిగో పలాని చోటను ఉండు, ఆ పలాని చెట్టు దగ్గర నువ్వు ఉండు, ఆ చెట్టు దగ్గర నీకు ఆనవాళ్ళు చెప్తున్నాను. ఇదిగో అక్కడ నేను నీకు ఒక సూచన చూపిస్తాను. అక్కడ నీకంటే నేను ముందుగా వెళ్తున్నాను, నువ్వు యుద్ధానికి బయలుదేరని దావీదుకు చెప్పినప్పుడు అక్కడ దావీదు యుద్ధం చేయలేదు. దావీదు కేవలం ప్రయాణం చేశాడు. సైన్యములకు అధిపత్యకు యెహోవా శత్రువులందరినీ కూడా హతమార్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేగాని సాతానుడు ఎదురుగా నిలబడి దావీదును అన్నట్లుగా, ఒరే నేను కుక్కనా? ఎదురుగా ఉన్నవాడు ఎంత గొప్పవాడైనా, దేవుడి బిడ్డైన నీ ముందర వాడు కుక్కే. ప్రైజ్ ది లార్డ్. వాడే ఒప్పేసుకుంటున్నాడు, నేను కుక్కనా? కర్రతో నా మీదికి వస్తున్నావు, మరలా అంటున్నాడు, నిన్ను చీల్చి చెండాడి కాకులకు కత్తలకు వీడు వేస్తాడేమని వెనక్కి వెళ్ళాడా? చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో నీవు నన్ను కాదు కదా, సైన్యములకు అధిపత్యకు యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను. ఎవరి పేరట బయలు వెళ్ళాడట? సైన్యములకు అధిపత్యకు యెహోవా పేరట. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీలందరూ కలవరపడుతుంటే ఒకే ఒక్కడు యుద్ధములో పోరాడాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాగ్దానాన్ని నమ్మలేదు వీళ్ళు. శత్రువులను చూసి భయపడ్డారు, సమస్యను చూసి భయపడ్డారు, పరిస్థితులను చూసి భయపడ్డారు. ప్రైజ్ ది లార్డ్. భయపడి వీళ్ళు చెడింది కాకుండా మంచిగా ఉన్న వాళ్ళని వచ్చి దగ్గరికి వచ్చి వాళ్ళని చెడగొట్టారు. ఏమని? అమ్మా చెప్పండి అమ్మా. మిడతల వలె ఉన్నాం, పాలు తేనెలు ప్రవహించు దేశమా? అదేమో గాని ముందు వాళ్ళందరూ మనల్ని ఒక్క దెబ్బతోనే అంతా అవుతుందే. మోషే మనల్ని ఇక్కడికి తప్పుడు సమాచారాలు చెప్పి తీసుకొచ్చాడు అని చెప్పి అనగానే ప్రజలందరూ కూడా దేవుడు ఐగుప్తులో ఉన్న కీరకాయలు, దోసకాయలు, బారిస బతుకు, ఇటుకలు, పేడ మొఖం, పెంట మొఖం వేసుకొని అక్కడనే ఉందో అని చెప్పి ఒకరినొకరు తలా ఒకరిని పట్టుకొని ఏడుస్తున్నారు.
తలా ఒకళ్ళు కరుచుకొని ఆడోళ్ళు మగోళ్ళు పిల్లలు పిల్లగాళ్ళు పట్టుకొని మనం చచ్చిపోతున్నాం. ఇదే లాస్ట్ రోజు అన్నట్టుగా ఈ చెడ్డ సమాచారం ఒకళ్ళు పట్టుకొని పాలెంలో ఏడుపు, ఒకటే ఏడుపు. ఇక్కడ దేవుని ప్రజల్లో ఏడుపేంటి బాబు అని చెప్పి మోషేకి అసలు ఏమర్థం కాని పరిస్థితి అన్నమాట. అప్పుడు వెళ్ళినప్పుడు వేగు చూచి వచ్చిన వారిలో 10 మంది కలవరపరిచారు 6 లక్షల జనాంగాన్ని. ఎంతమంది కలవరపరిచారు? ఎంతమంది? 10 మంది కలవరపరిచారు. ఎన్ని గోత్రాలు వెళ్ళారు? 12 గోత్రాలు. మిగతా 2 ఏమంటున్నారు? కలవరపరిచిన స్థలానికి వెళ్ళి బట్టలు చింపుకొని, మేము వెళ్ళిన దేశము మంచి దేశము. నిజాన్ని ఎవడు నమ్మడండి? దేవుడు చెప్పిన మనం ఊహించిన దానికంటే కూడా అద్భుతంగా దేవుడు చెప్పిన పట్టణం ఉంది. దేవుడు దాన్ని మనకు స్వాధీనపరచబోతున్నాడు అని చెప్పి వాళ్ళు బట్టలు చింపుకొని వాళ్ళ ప్రాణాలకు తెగించి దేవుని పక్షంగా నిలబడి నిరూపిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణాలకు తెగించి దేవుని శక్తి కార్యాలను చూపిస్తే ఇప్పుడు అందరూ పరిస్థితులకు రాజీ పడిపోయి జయజయలు కొడుతున్నారు అన్నమాట. ఏం కొడుతున్నారంట? జయజయలు కొడుతున్నారు. ప్రైజ్. ప్రాణం పోయినా మన నోట యేసు మాటే రావాలి. ఈ దేహంలో ప్రాణం ఉన్నంత వరకు యేసు నామస్మరణ ఉచ్చారణే రావాలి, చెయ్యాలి. ఎవరి కోసమో ఏదో మాట్లాడాల్సిన అవసరము లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కోసమో మాట్లాడాల్సిన అవసరం లేదండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ రోజు నా దేవుని బిడ్డలారా, కలవరపరిచారు ఎవరిని? ప్రజల్ని. నిన్ను కూడా కలవరపరిచే వాళ్ళు ఉన్నారా? నువ్వు కలవరపడకూడదు. ప్రభు అంటాడు కదా యోహాను సువార్తలో 14లో అనుకుంటాను, మీ హృదయములను కలవరపడనీయకుడి. శిష్యులకు చెప్తున్నాడు, కలవరపరిచేవాడు దుష్టుడున్నాడు. మిమ్మల్ని సమస్యలు చూపించి కలవరపరుస్తాడు, కానీ మీ హృదయాలను కలవరపడనివ్వకుడి. నేనుండు స్థలములోనే మీరుండునట్లు నేను మరలా వచ్చి మిమ్మలను తీసుకెళ్తాను. మీకోసం అక్కడ బంగారం వీధులు కలిగిన మహాపట్టణాలు, నివాస పురాలను మీ కొరకు నేను సిద్ధపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ మీరేం చేయకూడదంట? కలవరపడకూడదు, భయపడకూడదు. పరిస్థితులను బట్టి ధైర్యంగా ఉండటం నేర్చుకోవాలి. దేవుడు నా పక్షంగా ఉన్నాడు, దేవుడు నాతోనే ఉన్నాడు అనే నమ్మకం మనలో బలంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ నమ్మకం ఉన్నంతసేపు దేవుని యొక్క ఆత్మ సన్నిధి నీతోనే ఉంటుంది. ఎప్పుడైతే అపనమ్మకం వస్తుందో గుండెల్లో భయం అవుతుంటుంది, గుండెల్లో భయం అవుతుంది. అలాగే మనం గమనిస్తే 16వ అధ్యాయం సంఖ్యాకాండం 41 నుంచి 50 వచనాల వరకు చూద్దాం. ముగింపులోకి వద్దాం. 16వ అధ్యాయం సంఖ్యాకాండం 41 నుంచి 50. మరునాడు ఇశ్రాయేలీయుల యొక్క సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరి. ఎవరు చంపారట? మోషే అహరోనులకు విరోధముగా ప్రజల్లో కొంతమంది లేచి మీరు వాళ్ళని చంపితిరి అని ఒక నింద వేస్తూ కూడారు. అందరూ పోగయ్యారు. వారు తిరిగి చూడగా కనబడింది. తొలగిపోండి. అప్పుడు మోషే
తెగులు మొదలు పెట్టినని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు వాటిని తీసుకొని ప్రజలు నాశనం కాకుండా దేవునికి బలి అర్పించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రజలనైతే చంపారని నింద వేసి విరోధంగా పోరాడిన వాళ్ళ కుటుంబాల మీదకి ఏమొచ్చిందట? తెగులు. ఇక మిగతా ప్రజలు నాశనం కాకూడదని వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి దేవుని కోపాన్ని శాంతిపరిచారు ఇద్దరు. హల్లెలూయా. దేవుని కోపాన్ని శాంతిపరిచారు. వాళ్ళ ప్రాణాలు పరంగా పెట్టారు. ప్రాణాలు తీసామని నిందలేసిన వాళ్ళ కోసం కూడా వీళ్ళ ప్రాణాలని పెట్టడానికి సిద్ధమైంది. ఆమేన్, హల్లెలూయా. చివరిగా దేవుని మాటలు శ్రద్ధగా వింటే మనకేమొస్తాయట? దీవెనలు ప్రాప్తిస్తాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ద్వితోపదేశ కాండములో మనం గమనిస్తే 28వ అధ్యాయం 21 నుంచి 24 వాక్యాల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు స్వాధీనపరచుకొనబోయే దేశంలో నిన్ను క్షీణింపజేయ వరకు. ఎందుకు ఈ మాట అన్నాడు దేవుడు? మొదటి వచనంలో మనం చూస్తే, నీ దేవుడైన యెహోవా మాటలు నువ్వు శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవెనలన్నీ కూడా నీకు వస్తాయని దేవుడు మొదలు పెట్టాడు. ఏ దీవెనలు? నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. నీ పిండి పిసుకు తొట్టియు, నీ గంపయు, నీ నూనెయు, నీ రొట్టెయు, నీ కరిగిన సమస్తం కూడా దీవించబడుతుంది. ఎప్పుడు ఆయన మాట శ్రద్ధగా విని దేవుని మాట ప్రకారం బ్రతికినప్పుడు. ఈ మాటలన్నీ చెప్తూ, ఎప్పుడైతే మీరు నా మాట వినరో, ఎప్పుడైతే నాకు విరోధంగా మీరు బ్రతుకుతారు, నా మాట వినకుండా మీ ఇష్టానుసారంగా జీవిస్తూ నా మాటలు వినకుండా వాటిని అనుసరించకుండా బ్రతుకుతారో, అప్పుడు మిమ్మల్ని నశింపజేసే తెగుళ్ళు మీ మీదికి చెప్పండి వస్తాయి అంటున్నాడు. చదవండి అమ్మా ఆ మాట. ఏమో క్షీణింపజేసే వరకు దేవుని యొక్క తెగులు వెంటాడుతుంది. తెగులు చాలా భయంకరమైంది. సైతానుడు వాడు తీసుకొస్తే తెగులు, దాన్ని దేవుడు వెంటనే తీసివేయగలడు. మన అవిధేయత వల్ల దేవుని దగ్గర నుంచి తెగులు వచ్చింది అనుకో, దేవుడే పంపించాడు అనుకో, దేవుడే ముత్తాడు అనుకో, మనం భరించలేము భూమి మీద. అర్థమవుతుందా? అందుకని దేవుని మాట మనము శ్రద్ధగా వినాలి, దాని ప్రకారం జీవించాలి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 17 నుంచి 19 వాక్యాలు చూద్దాం. ఇర్మియా గ్రంథం 29 17 నుంచి ఇట్లాగ మాట్లాడుతున్నాడు. ఖడ్గమును క్షామమును, క్షేమము కాదండి, క్షామం అంటే ఏంటి? కరువు, తెగుళ్ళు, పర్యాయ పదాలు చాలా ఉన్నాయి. పంపుచున్నాను, కేవలం చెడిపోయి తినశక్యము కాని కుళ్ళిపోయి కేవలము తిని శక్యము కాని ఆ అంజూరపు పండ్లను ఒక్కడు పారవేసినట్లుగా నేను వారిని దేవుడే తెగులుకు క్షామముకు అప్పగిస్తున్నాడు. ఎందుకంటున్నాడు ఈ మాట? ఎందుకంటున్నాడు? దేవుని మాట వినట్లేదు, అవిధేయత. ఏం కనపరిచారట వాళ్ళు? ఎన్ని మార్లు గద్దించిన వాళ్ళు ఏం చేయలేదట? లోబడలేదు, దేవుని మాట వినలేదు, దేవుని మాటకు విధేయత చూపలేదు. ఈరోజు దేవుని సన్నిధిలో విధేయత మనకు చాలా ప్రాముఖ్యం. విధేయులుగా దేవునికి మనం బ్రతికినప్పుడు ప్రభు అంటాడు కదా, లోకంలో ఎన్నో శ్రమలు అనుభవించి నా కుమారుడు వచ్చాడని తండ్రి అయిన దేవుని ఎదుట ఆయన నిలిచి
నిలబడి చైర్లో నుంచి, ఆ సింహాసనం నుంచి నిలబడి, మన కోసం నిలబడి ఆహ్వానం పలుకుతూ మనకి ఏ కిరీటం పెడతాడట? జీవ కిరీటం పెట్టి మనల్ని ఆ పరలోకంలో గొప్పగా పొగుడుతాడట దేవుడు. ఎప్పుడు? విధేయులుగా బ్రతికినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సీఎం లేస్తాడా మనం పోతే? కానీ మన కొరకు ఎవరు లేస్తాడట? సీఎం ఎంత? ఈ లోకం, ఈ యొక్క రాష్ట్రానికి. కానీ దేవుడు ప్రపంచానికి ఆయన రారాజు, చక్రవర్తి. ఆయన పిల్లలమైన మన కోసం తండ్రి సింహాసనం నుంచి లేచి ఆయన నిలబడి మనకు ఆహ్వానం పలుకుతాడట. చప్పట్లు కొట్టండి. స్టెఫనుకి పలికాడా పలకలేదా? స్టెఫనుకి పలికాడా పలకలేదా? నిలబడ్డాడా నిలబడలేదా? స్టెఫనీ యొక్క త్యాగానికి దేవుడు ముగ్ధుడైపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రాణమన్నా పోగొట్టుకున్నాడు కానీ దేవుని సువార్త చెప్పటం మాత్రం యేసే దేవుడని కరాఖండిగా చెప్పాడు. మొన్న ఇంటర్వ్యూలో కేఆర్ టీవీలో విజయప్రసాద్ రెడ్డి గారు యేసు దేవుడా, రాముడు దేవుడా అని అడిగితే చెప్పలేని యొక్క దౌర్భాగ్యపు యొక్క స్థితిలో, నువ్వు అడిగిన ప్రశ్న మీ నాన్న గొప్ప, మా నాన్న గొప్ప, ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప, అది నువ్వు అవసరం లేదు. ఇంకా స్టెఫన్ అన్నాడు, యేసే, చంపుతున్నా యేసే, యేసు ఒక్కడే దేవుడు అని మొత్తుకొని దేవుని కొరకు చచ్చిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇట్లాంటి పాస్టర్లు అందరూ తయారయ్యారన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ప్రాణం పోయిన షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మొక్కారా విగ్రహాలకి? ఏమన్నారు? మా దేవునికి తప్ప మేము, ఓ రాజా నువ్వెవడవైనా సరే చావనైనా సస్తాం కానీ రాజీ మాత్రం. మరి ఇప్పుడు పాస్టర్లు రాజీ పడిపోయి ఎవరినో మెప్పించడం కోసం రాజీ పడిపోయి వాళ్ళకు లొంగిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ మీరు వాళ్ళనే ఫాలో అవుతారన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరి గొంతులు కూడా పెగలట్లేదు. మళ్ళా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అప్పుడు అవకాశం దొరికినప్పుడు అవును యేసే ఈ ప్రపంచానికి దేవుడు అని ఒక్క మాట అంటే ఈరోజు దేవునికి ఎంత మహిమ కలిగేది. ఈయనే వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు మీ దేవుడు, మీ గొప్ప, మా దేవుడు. అరే వాళ్ళు సేవకుడు అయి ఉండి క్రైస్తవం యొక్క విలువని తగ్గించే ప్రయత్నం సైతానుడు దావీదును ప్రేరేపించినట్లు వాళ్ళను ప్రేరేపిస్తున్నాడు అన్నమాట. ఎవరిని ప్రేరేపించాడు? సైతానుడు దావీదును ప్రేరేపించాడు. మనం నేర్చుకునేది అదే కదా, అవునా? ప్రేరేపించి ఇశ్రాయేలీలను లెక్కించుమన్నాడట. అట్లా తయారవుతున్నారు. జాగ్రత్త సంగమా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వైపు చూస్తూ మనం ప్రయాణం కొనసాగించాలి. విశ్వాసులు మీరైనా సరే, విశ్వాసులు మీరైనా సరే ఎక్కడ రాజీ పడడానికి వీల్లేదు. యేసే దేవుడు అనాలి. ఆమేన్. ఏమనాలి మీరు? మారుస్తారా గొంతు? ప్రతాపయ్య గారు లేడు, పాశ్రమ గారు లేదు, పక్కన ఎవరో ఆత్మీయులు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, వేరే చోట ఉన్నాను. ఇప్పటికి ఇక్కడ జై, రేపటికి అక్కడ జై. ఏ రోటికాడ పాట ఆ రోటికాడనే పాడతా అంటావా? చెప్పండి. ఏ రోటికాడ పాటలు ఆడ పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు క్రైస్తవులు. ఆడ రుబ్బటం ఆడే రుబ్బుతారు. మళ్ళీ ఏమీ తెలియని మళ్ళీ అమాయకంగా ఉంటారు. ప్రైజ్ ఎలా ఉంటారండి? అమాయకంగా ఉంటారు. వామ్మో, అస్సలు ముచ్చుగుండోళ్ళని అస్సలు నమ్మొద్దు బాబోయ్. ముచ్చోళ్ళని అస్సలు నమ్మొద్దు, అస్సలకి నమ్మొద్దు. గబగబా అని ఒక మాట అన్నోనితో సహవాసం చేయాలి. ప్రైజ్ లార్డ్. ముచ్చుగా ఉండి అన్ని కొంపలు అండి ఇచ్చేస్తారు. అందుకనే జాగ్రత్తగా ఉండాలి మనం.
ఆమేన్. హల్లెలూయా. అంతేనా లాజరు? ఒక మాట, మనల్ని తిట్టినోనే మనం ప్రేమించాలి. అట్లా వాళ్ళే కరెక్ట్, మనసులో ఏది పెట్టుకోకుండా మాట్లాడేస్తారు. అట్లాంటి వాళ్ళని మనం ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది అమాయకంగా ఉసిరోమంటూ, వాళ్ళ నోట్లో నాలుక కూడా లేదయ్యా, వాళ్ళు చేసే పనులు చూస్తే మనకు మైండ్ బ్లాక్ అయితే, మేలు పండే చూడు మేలు కట్టుండును, పట్ట విప్పి చూడు దాని కడుపు నిండా. ఇప్పటి పోరగాళ్ళకి మేడి పండు ఏంటో కూడా తెలియదు, వాళ్ళని అడగని చెప్తారేమో. తెలుసా నీకు మేడి పండు సల్మాన్? నీకు తెలుసారా? నీకు తెలుసారా? నీకు తెలుసా? నీకు తెలుసా యమున మేడిపండు మీ పెద్ద అయింది అమ్మను? నీకు తెలుసా? నువ్వు మీ నాన్నది అమ్మను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకప్పుడు మనం పొలం కాడికి వెళ్తే మేడి పండ్లు ఏరుకొని చక్కగా తినేవాళ్ళం. ప్రైజ్ ది లార్డ్. వాటి కొరకు ఎన్ని డక్కా ముక్కలు తిని, ఆ చెట్టు ఎంత పెద్దదైనా ఎక్కి ఆ మేడి పండ్లు తిని కాస్త తృప్తి పడేవాళ్ళం. అడవిలో దొరికిన పండ్లు తిని ఆరోగ్యంగా ఉన్నాం. ఇప్పుడు డబ్బులు కొనుక్కొని తిని రోగాల పాలవుతున్నాం. ఇప్పుడు పండ్లు, అవునా కాదా? అన్నిటికీ ఇంజక్షన్లు వేసేస్తున్నారట తొందరగా పండడానికి. ఆకుకూరలు వాడిపోకుండా ఉండడానికి కెమికల్లో ముంచేస్తున్నారట. వారం రోజులైనా నిగనిగలాడుతున్నాయి ఆకుకూరలు. ఒకప్పుడు మనకు ఐవి క్యాన్లు ఏంటో తెలియదు. జ్వరం వస్తే ఏముంది, అమ్మ నిద్రపోగానే టిక్ 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 అని ఒక చిటికేయంగానే సూదితో కథం జ్వరం పరా. ఒక్క రూపాయి ఖర్చు లేదు. అమ్మ నిద్రపోగానే టిక్ టిక్ అని అంటే కథం, అబ్బా నేను నిద్రపో పండుకున్నానబ్బో, జ్వరం తెల్లారి మా ఉష్కాకి. ప్రైజ్ ది లార్డ్. ఓరి నాయన, ఇప్పుడు పొడుసుడే పొడుసుడు, పొడుసుడే పొడుసుడు. అంతేనా? డబ్బడంతో ఒక చిటికే దెబ్బ పారిపోయే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అంటే కాలం పరిపక్వత చెందుతున్న కొద్దీ మానవుల యొక్క విధి విధానాల్లో ఎంత మార్పులు వస్తున్నాయి మనం గమనించాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, దావీదును కోరుకోమని చెప్పిన మూడో విషయం ఏంటది? 3 రోజుల పాటు యెహోవా తెగులు దేశం మీద సంచారం చేయుట. ఒక్క రోజుకే ఘోష పుట్టింది ఐగుప్తులో. మరి 3 దినాలంటే పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేయగలగాలి మనం. ఇంతకు దావీదు ఏం కోరుకున్నాడో వచ్చే వారం నేర్చుకుందాం. హల్లెలూయా. ఏం కోరుకున్నాడో వచ్చే వారం నేర్చుకుందాం. మీ అందరికీ రాత్రి పరీక్ష పెట్టా. రాత్రి ఆల్ నైట్కి వచ్చిన వాళ్ళందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. చక్కగా ప్రార్థన చేశారు. రానోళ్ళకు కూడా వందనాలు. మీ పరిస్థితులను బట్టి రాలేకపోయారు, వర్షం ఉంది కాబట్టి మిమ్మల్ని ఏమీ అనట్లేదు. ఎవరి విశ్వాసం గొప్ప. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వచ్చిన వాళ్ళని ఏమంటాడు? అమ్మా నీ విశ్వాసము గొప్పది. ప్రైజ్ ది లార్డ్. అందుకని రాత్రి చెప్పాను, ఇశ్రాయేలీయుల అరణ్యములో కోల్పోయినాయండి, మీరు రాసుకురావాలి. రాత్రి చెప్పాను, ఒకళ్ళ దాంట్లో చూసి ఒకళ్ళు కాపీ కొడితే ఊగని చెప్తున్నా. నీ సొంతంగా బైబిల్లో వెతికి రాసుకురా ఏమేమి కోల్పోయా. రాత్రి ఆల్రెడీ కొన్ని విషయాలు వాళ్ళలో ఉన్న ఏంటి, ఐగుప్తులో నివాసం చేసేటప్పుడు వాళ్ళలో ఉన్న ఏంటి చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు కోల్పోయినవేంటి మీరు రాసుకొని నాకు ఇవ్వాలి. ఆల్ నైట్ లోపే మీరు ఇవ్వాలి. ఆల్ నైట్ రేపు అనంగా 2 రోజులు ఉందనంగా ముందు 2 రోజుల ముందే నాకు ఆ లిస్ట్ ఇవ్వాలి. అర్థమవుతుందా? అందరు రాసుకొని రావాలి ఏం కోల్పోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాత్రి వచ్చారు, రాత్రి చక్కగా దేవుణ్ణి ఆరాధించారు, మహిమపరిచారు. అందును బట్టి నేను వచ్చిన వాళ్ళందరిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. అందరం ప్రార్థన చేసుకుందాం. తల్లు